మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. మీకు తెలుసు, గత కొన్ని రోజులుగా చూస్తున్నారు, రాజకీయాల్లో, పత్రికల్లో, టీవీల్లో నా గురించి చాలా వస్తున్నాయి. దానిపై స్పష్టత ఇవ్వాలనే వచ్చాను. భారతీయ జనతా పార్టీలో 2020 ఆగస్టు 25వ తేదీన ఢిల్లీలో వచ్చి చేరాను. తమిళనాడులో తమిళ ప్రజల కోసం 6 ఏళ్లు పనిచేసే అవకాశం దొరకడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈరోజు ఎక్కడ చేరానో అక్కడి నుండే గౌరవంగా, సంస్కారంతో, ప్రేమతో నా మార్గం వేరు, నేను వేరే దారిలో ప్రయాణించాలి. లక్ష్యాలు ఇంకా పెద్దవి. చాలామంది ప్రజలతో కలిసి పని చేయాలి. కొత్త రాజకీయాలను, ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే రాజకీయాలను సృష్టించాలనే ఆలోచనతో ఈరోజు చాలా సంస్కారంగా చెప్పి అదే సంస్థ నుండి బయటకు వస్తున్నాను. ఇది తమిళ సంస్కృతి అనుకోవచ్చు. బయటకు వెళ్ళినా గౌరవంగా చెప్పి వెళ్ళడమే మన సంస్కృతి. అదే నా నియమం. ఈ రోజు నుండి మనది కొత్త మార్గం, ఒక కొత్త ఉద్యమం, ఒక కొత్త రాజకీయ ప్రయాణం. మొదటి నుండి ఒక కొత్త పరిమాణంతో, కొత్త దృష్టితో మన ప్రయాణం మొదలు పెట్టాలి. మీరందరూ కలిసి దాన్ని ప్రారంభించాలన్నది నా పెద్ద కోరిక. దానికి ముందు కొన్ని విషయాలు చెప్పాలి. నా రాజకీయ మార్గం ఎన్నో మలుపులు తిరిగి ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. ఇది సులభమైన దారి కాదు. ఒక గ్రామంలో, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రావడం అంటే మన ఊళ్ళలో మనం తప్పుకుంటాం, రాము. అలాగే నా మార్గం కూడా 2009లో కెప్టెన్ విజయకాంత్ గారి డిఎండికే పార్టీలో ఐఐఎం లక్నోలో చదువుతున్నప్పుడు 3 నెలల శిక్షణతో మొదలుపెట్టి ఆ తర్వాత 10 ఏళ్లకు భారతీయ జనతా పార్టీలో చేరి 6 ఏళ్ళు ఆ పార్టీలో ఉండి ఈరోజు మన ఉద్యమాన్ని ప్రజల ముందు, మీ ముందు పెడుతున్నాను. 25 ఏళ్ల వయసులో నాకు విజయకాంత్ గారి దగ్గర శిక్షణ పొందడం నా భాగ్యం. రాజకీయం తెలియకుండానే తమిళనాడులో కొత్త రాజకీయం తీసుకురాగలమా అని ఆలోచించిన సమయం అది. ఈరోజు నా వయసు 42, దాదాపు 17 ఏళ్లుగా పోరాడుతున్నాను. కొత్త మార్గాన్ని సృష్టించగలమా, మంచి సమాజం కోసం మంచి రాజకీయం తీసుకురాగలమా. అదే సమయంలో ఎన్నో ఊహాగానాలు, చాలామంది చాలా చెప్పడం వల్ల ఇదే ఢిల్లీలో 2020 ఆగస్టు 24వ తేదీన బీజేపీలో చేరబోతుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నాకు ఫోన్ చేశారు. నాకు ఆయనకు మధ్య స్నేహం నేను పదవి నుండి వచ్చాక ఏర్పడింది. ఆయనతో చాలా మాట్లాడుతాను. ఆయన రాజకీయ మార్గం ఎలా ఉండాలని కూడా చర్చించాను. అప్పుడు సూపర్ స్టార్ గారు నేను బీజేపీలో చేరడానికి ఒక రోజు ముందు ఆగస్టు 24వ తేదీన ఢిల్లీ నుండి వచ్చి తన ఉద్యమంలో చేరమని విజ్ఞప్తి చేసినప్పుడు నా ముందు 3 విషయాలు ఉండేవి. తమిళనాడుకి ఏది మంచిది, అందులో రెండో అభిప్రాయం లేదు. సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావడమే తమిళనాడుకు మంచిది. సూపర్ స్టార్కి ఏది మంచిది, ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఉండడమే ఆయనకు మంచిది. కోవిడ్ సమయంలో ఆయనకున్న ఆరోగ్య సమస్యలు చూసుకోవాలి. ముందు ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. అన్నామలైకి ఏది మంచిది, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని శ్రీ సంతోష్ గారికి మాట ఇచ్చాను, ఒక వాగ్దానం చేశాను. దాన్ని తప్పకూడదని నేను స్పష్టంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ 3 సంఘర్షణలు ఉన్నప్పుడు నేను పార్టీలో చేరడానికి ఒక రోజు ముందే పూర్తి సంఘర్షణ. ఆ రోజే రజనీకాంత్ గారు చేసిన ఫోన్ను మొదటిసారిగా తిరస్కరించి, అయ్యా క్షమించండి నేను రాలేను అని చెప్పి మరుసటి రోజే భారతీయ జనతా పార్టీలో చేరాను. ఆ తర్వాత సూపర్ స్టార్ గారిని కలిసి క్షమాపణ అడిగాను. ఆయన కూడా పెద్ద మనసుతో తన రాజకీయ మార్గాన్ని ఆయన కూడా పెద్ద మనసుతో నిర్ణయించుకున్నారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే కొన్ని ఊహాగానాలకు ముగింపు పలకాలని మాత్రమే చెబుతున్నాను, వేరే కారణం లేదు. ఈ రోజుకి సూపర్ స్టార్ గారిపై ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నవాడిని నేను. అదే సమయంలో భారతీయ జనతా పార్టీలో ఈ 6 ఏళ్లలో ఎప్పుడూ ఒక విషయాన్ని వదులుకోలేదు. తమిళనాడు గుర్తింపును వదులుకోలేదు, ఈ మట్టిని వదులుకోలేదు, సాంస్కృతిక వారసత్వాన్ని వదులుకోలేదు, మన నీటిని వదులుకోలేదు. చాలామంది నన్ను అడుగుతారు, ముఖ్యంగా ఈ ప్రాంతం భారతదేశంలోకి వచ్చినప్పుడు, అన్నామలై నువ్వు తమిళుడివా, భారతీయుడివా అని అడుగుతారు. ఇది నాకు చాలా సంఘర్షణ కలిగించే విషయం. నువ్వు తమిళుడివా లేక భారతీయుడివా అని. తమిళనాడులో మా నాన్న కానీ, అమ్మ కానీ, మా అమ్మ అయితే తమిళనాడు దాటి బయటకు రాలేదు, తమిళనాడులోనే ఉన్నారు. నా వారసత్వం అంతా అక్కడే. మా నాన్న ఒకసారి చిన్నప్పుడు తమిళనాడు బయటకు వచ్చి వెళ్ళారు. అక్కడే తరతరాలుగా వ్యవసాయం చేసే కుటుంబం. నాకు మొదటి అవకాశం తమిళనాడు విడిచి లక్నోలో చదువుకోవడానికి దొరికింది. ఆ తర్వాత ఢిల్లీలో ఉండటానికి, హైదరాబాద్లో 2 ఏళ్ల శిక్షణలో ఉండటానికి, ఆ తర్వాత కర్ణాటకలో 8-9 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేయడానికి, అలా భారతదేశం మొత్తం ఆ 10-15 ఏళ్ళు తిరిగాను. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, నేను గర్వించదగ్గ భారతీయుడిని. ఒక సాంప్రదాయ తమిళుడనే గుర్తింపుతోనే అందరితో చెబుతాను. ఈ సంఘర్షణ కొందరికి శాశ్వత సంఘర్షణగా మారింది. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో కూడా
గర్వించదగ్గ తమిళుడిగా ఉండాలంటే నేను భారతీయుడిని నన్ను చెప్పనవసరం లేదని చాలా పార్టీలు ఉన్నాయి. భారతీయుడనే గుర్తింపుతో గర్వించదగ్గ తమిళుడిగానే నేను ప్రతి చోట ఉంటాను. ఒక్కో సిద్ధాంతం పుడుతుంది, పడిపోతుంది. ఏ సిద్ధాంతము శాశ్వతం కాదు. నేను కమ్యూనిజాన్ని తీసుకుంటే 100 ఏళ్ల క్రితం ఆ సిద్ధాంతం ఎలా ఉండేది? వామపక్ష, మితవాద, మధ్యవాద, ఉదారవాద ఉద్యమాలు, రాజకీయ చరిత్ర చూస్తే ఏ సిద్ధాంతమైనా తనను తాను మార్చుకోకపోతే, తర్వాతి తరానికి సౌకర్యాలు కల్పించకపోతే అది ఏ సిద్ధాంతమైనా సరే నశిస్తుంది. ఇది కాలం నిర్దేశం. మనం చూస్తున్నాం. మనం దాన్ని దాటి నిలబడాలి. మన ఉద్యమం అన్నిటినీ దాటి ప్రజలతో నిలవాలి. ఇంతమందికి దీన్ని చేర్చాలి. ఇది పెద్ద గండం, సాధారణ పని కాదు. మనమంతా మధ్య తరగతి వాళ్ళం, సామాన్యులం. మన గొప్ప నేపథ్యం లేదు. వ్యాపారాల నుండి మనం పెద్దగా రాలేదు. మనకు తారల ఆకర్షణ లేదు. వారసత్వంగా వచ్చిన రాజకీయ పార్టీని ఎవరూ మన చేతిలో పెట్టలేదు. మనమంతా కష్టపడి అడుగడుగునా ఈ ఉద్యమాన్ని ముందుకు నడపాలి. కాబట్టి నాతో రావాలనుకునే వారందరికీ నా విన్నపం కొంచెం ఓపిక, నిదానం. ఎందుకంటే మనం ఒక్కో ఇటుకను ఆదర్శంతో పెడుతున్నాం, నిజాయితీతో పెడుతున్నాం. తమిళనాడుకు మార్పు తేవాలనే లక్ష్యంతో ఇటుక పెడుతుంటే అది గట్టిపడటానికి సమయం కావాలి. ఆ ఇటుక గట్టిగా నిలబడాలి. ఆ తర్వాతే కట్టడం నిలబడాలి. లేదంటే తుఫాను గాలికి కూలే కట్టడాన్ని మనం కట్టడం లేదు. అందుకే చాలా మంది అడుగుతున్నారు, వేరే పార్టీలో ఉన్నాం, వెంటనే రావాలా అని. అందరికీ సంతోషం. ఇది leader.org అందరం కలిసి ఒక ఉద్యమంగా, అది త్వరలో సరైన సమయంలో మనం వ్యాయామశాలకు వెళ్ళినా నేరుగా 50 కిలోలు ఎత్తలేం. 10 కిలోల నుండి 50 కిలోలకు వెళ్తాం. మనం ఆ కండరాలు పెంచి ఆ బలాన్ని మన సహచరులలో నిర్మించగానే అది రాజకీయ పార్టీగా మారుతుంది. అప్పటిదాకా ఓపిక ఓపిక ఓపిక. ఆతృతగా బరువులెత్తి నడుం కాలు పట్టించుకోవడం కన్నా సరిగ్గా ప్రతి దిశలోనూ దీన్ని తీసుకెళ్ళి పక్కా పద్ధతిలో మనం దీన్ని చేద్దాం. అందుకే ఈ రోజు నుండి మన వీధి leader.orgలో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. కోయంబత్తూరులో ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరున సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ను స్థాపిస్తున్నాం. స్థానిక ఎన్నికలకు చాలా మందిని ఇక్కడ నుండి పంపిస్తున్నాం. వారు స్థానిక ప్రతినిధులుగా వస్తున్నారు. మంచి రాజకీయం గురించి చెబుతున్నాం. అందుకే నేను తరచూ అంటాను, మనం మారితే మార్పు దానంతటా అదే వస్తుంది. అందుకే మన ఈ ఉద్యమం యొక్క నినాదం ఏమిటంటే మారుదాం, మారుద్దాం. మార్పు తేవడానికి మనం కూడా మారుదాం. ఈ రెండూ చేద్దాం. ఎవరిపైన ద్వేషం లేదు. అదే సమయంలో మన సామాజిక మాధ్యమాల్లోని వారిని నేను యోధులు అన్నాను. నా దృష్టిలో మీరే మార్పుకు కారకులు. మార్పును తేయగలిగేది మీరే. పోరాట క్షేత్రంలో పోరాడటం మన పని కాదు, మార్పు తేవడమే మన పని. గడిచిన దారిని తిరిగి చూస్తే కొంత సంతోషంతో అదే సమయంలో చెయ్యి పట్టి నడిపించిన వారికి కృతజ్ఞతతో ముందుకెళ్లే దారి గడిచిన దారికి భిన్నంగా ఉన్న మన అనుభవంతో దానికోసం ఎవరిని తిట్టనక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతగా ఉందాం. తమిళనాడులో నేటి సమస్య ఎవరైనా ఏ వ్యాఖ్య అయినా చేయొచ్చు, మాట్లాడొచ్చు. మాట్లాడేందుకు అవకాశం ఉంది కదా, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. బాధపడే వారి వెనుక కుటుంబం, పిల్లలు ఉంటారు. వారికంటూ ఓ గుర్తింపు ఉంటుంది. నా వైపు నుండి తెలియక ఏమైనా తప్పు జరిగినా కూడా నన్ను ఆదరించేవారు తప్పు చేసిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఇకపై మన మార్గం ప్రజల కోసం ఒక సానుకూల మార్గం. సామాన్యుడి రాజకీయాన్ని నిర్మిస్తున్నాం. పునాదితో పైకి వస్తున్నాం. తమిళనాడులో కింది నుండి పై వరకు మార్పు తెస్తున్నాం. అందుకే ఇన్స్టాగ్రామ్ ప్రత్యక్ష ప్రసారంలోకి వచ్చాను. కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తేవాలి. వాళ్ళను పక్కన పెట్టలేము. ఎందుకు ఇలా ఓటేస్తున్నారు అని అడగలేము. వారు మార్పు కోసం ఆకలితో ఉన్నారు, మార్పుకై తప్పిస్తున్నారు. అది వెంటనే జరగాలి. ఐరోపా దేశాలు పర్యటనలు, సామాజిక మాధ్యమాలు చూస్తున్నారు. తమిళనాడులో రేపు ఉదయానికల్లా ఎందుకు జరగట్లేదు? అదే సమయంలో ఎందరో పెద్దవాళ్ళని చూస్తున్నాను. వయసైన వారు నడవడానికి కూడా నేడు మనకు ఉద్యానవనం లేదు. సాయంత్రం అయితే ఏళ్ల తరబడి కష్టపడి ఇంట్లో ఉంటున్నారు. విశ్రాంతికి కూడా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పచ్చని చోటు లేదు. 60 ఏళ్ళు బ్రతికినా చివరి 20 ఏళ్ళు ప్రశాంతంగా ఉండేందుకు మనం ఏమీ చేయలేదు. అన్నీ ఆలోచించాలి. ఒకవైపు జెన్జీ, జెన్ ఆల్ఫా యువత ఉంది, వాళ్ళ వేగాన్ని అందుకోవాలి. మరోవైపు వయసైన పరిణతి చెందిన అనుభవజ్ఞులు ఉన్నారు. వారి చివరి కాలాన్ని హాయిగా గడిపే సౌకర్యం మనం ఇవ్వాలి. అందుకే నేను ఎక్కువ మాట్లాడటం లేదండి, కానీ రాబోయే కాలంలో చాలా మాట్లాడుకుందాం, విషయాలు పంచుకుందాం. ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. ఇంకో ప్రశ్న అడిగారు, నేను మాట్లాడుతుంటే అది పైకి వస్తుంది, నాకు ఇది కొత్త.
నేను కూడా సర్దుబాటు చేసుకుని మాట్లాడుతున్నాను. మీకు ప్రధానికి ఉన్న బంధం, మన ప్రధాని మోదీ గారు, మన ప్రధానమంత్రి, ఆ గౌరవం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక విషయాన్ని మనం కాదంటే గంభీరంగా సూటిగా వ్యతిరేకిస్తాం. ఇటీవల 3 భాషల విధానంలో వాళ్ళు తెచ్చిన కాలపట్టికలో మార్పు. 2029లో పిల్లలు 3వ భాష చదవకూడదంటే దాన్ని 2020గా మార్చినప్పుడు నేను గొంతెత్తాను. అందులో ఎలాంటి మార్పు లేదు. మనం వ్యతిరేకించాలని ఎవరిని వ్యతిరేకించాం, అదే మన రాజకీయం కాదు. మనం డిఎంకేను, ఏఐఏడిఎంకేను, టీవీకేను ఎలా చూస్తామో అన్న సీమాన్ను, అన్న అన్బుమణిని, ఇక్కడున్న నాయకులైన జీకే వాసన్ను, ఏసి షణ్ముగంను, పారివేందర్ను, జాన్ పాండియన్ను అందరినీ, కృష్ణస్వామి అయ్య గారిని, అయ్య వైకో, అమ్మ ప్రేమలత, తమిళనాడులోని అన్ని పార్టీల నాయకులను ఎలా చూస్తామో అలాగే భారతీయ జనతా పార్టీని చూస్తాను. అందువల్ల మనకు వాళ్ళపై పగలేమీ లేవు. వాళ్ళు తమ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు, మనం మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాం. మనం ఎవరికీ పోటీ కాదు. యోగ్యతను చూసి ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు అనే నమ్మకంతో ప్రజల ముందుంటాం. మీరు మరో ప్రశ్న అడిగారు. అమిత్ షా గారిని కలిశారు, ఫోటోలు వచ్చాయి, ఏంటి విషయం అని. అమిత్ షా గారితో కూడా ఓపికగా వెళ్ళి చెప్పాను, ఇలా వివరించి నేను వెళ్ళాలి అని. అదే సమయంలో నేను ఎవరితోనూ గొడవపడి తమిళనాడులో కూర్చుని రాజీనామా చేస్తున్నానని అరిచే రకాన్ని కాదు. నాకు అది అలవాటు లేదు. నేరుగా మీ కళ్ళలోకి చూసి తప్పులున్నా వాటిని కూడా చెప్పి వెళ్ళడమే నా నైజం. దాన్ని నాగరికంగా చేయగలనని చెప్పేసి బయటకు వచ్చాను. అలాగే ప్రతి నాయకుడితోనూ చేశాను. మనం ఎప్పుడూ అదే చేస్తాం. నాగరిక రాజకీయాలు చేద్దాం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యత వద్దు, మంచి మాట్లాడుకుందాం. అందరూ తమ స్థాయిలో తమిళనాడు ప్రజలకు మంచి చేయాలి. ఓపిక, ఓపిక, ఓపిక. ఈ మాటను మళ్ళీ వాడుతున్నాను. భవనం కడుతున్నాం, కింద నుండి కడుతున్నాం, దాన్ని సరిగ్గా కట్టి పైకి తీసుకెళ్ళాలి. నమ్మండి, మాతో ఉండండి. 42 ఏళ్ళు ఎన్నో తిరిగి ఈరోజు మీ ముందు ఈ స్థానంలో కూర్చున్నాను. తప్పక మనమందరం కలిసి ఒక పెద్ద విప్లవాన్ని, మార్పును తమిళనాడు కోసం ఈ భారతదేశంలోనే ప్రథమ రాష్ట్రంగా తమిళనాడును తీసుకురావడమే మన లక్ష్యం. వేరే ఏది మన లక్ష్యం కాదు. దానికోసం మన జీవితాన్ని అర్పిద్దాం. వేచి ఉన్న వాళ్ళందరికీ, వింటున్న వాళ్ళందరికీ మీ ఓపికకు ధన్యవాదాలు తెలిపి మళ్ళీ చెబుతున్నాను, మారుదాం.